ప్రభుత్వ ఉపాధ్యాయుడు. గవర్నమెంట్ టీచర్ అంటే ఆహా బిందాస్ జాబ్రా అని చాలా వరకు అందరూ అంటూనే ఉంటారు. ఎందుకంటే ప్రైవేటు పాఠశాలల్లో లాగా వారికి టార్గెట్స్ ఉండవు, బయట నుంచి అడ్మిషన్స్ తీసుకురావాలి అన్న ప్రెషర్ ఉండదు. సమయానికి వచ్చి పాఠాలు చెప్పిపోతే సరిపోతుంది. అయితే కొంతమంది ఉపాధ్యాయులు మాత్రం పిల్లలు ఉన్నత స్థాయికి ఎదగాలని వారి సాయశక్తిలా కృషి చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఉపాధ్యాయుడు మాత్రం పిల్లలకు చదువు మీద ఇంట్రెస్ట్ రావాలి అని, పెద్ద కలలు కనాలి అని ఏకంగా వారికి విమానం ఎక్కించాడు. దీనికి సంబంధించి ఇప్పుడు పూర్తి వివరాల్లోకి వెళ్దాం. ఒక మంచి గురువు ఒక చిన్న ఆలోచనతో విద్యార్థుల జీవితంలో ఎంత పెద్ద మార్పు తీసుకురాగలడో చూపించిన సంఘటన ఇది. తమిళనాడులోని తెన్సాకి జిల్లాలో ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు దేశమంతా ప్రశంసలు అందుకుంటుంది. సాధారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే చాలా మంది పిల్లలకు పెద్ద కలలు కనటం కూడా కష్టమే. కానీ ఆ పాఠశాల ఉపాధ్యాయుడు మాత్రం తన విద్యార్థులు పెద్దగా ఆలోచించాలని, పెద్ద కలలు కనాలని కోరుకున్నాడు. అందుకే ఆయన ఒక వినూత్న ఛాలెంజ్ పెట్టాడు. ఎవరైతే 16వ ఎక్కం పూర్తిగా నేర్చుకుంటారో వారికి ఒక ప్రత్యేక బహుమతి ఉంటుంది అని ముందుగానే చెప్పాడు. మొదట్లో అది ఏ బహుమతి అన్నది ఎవ్వరికీ తెలియదు. కానీ ఉపాధ్యాయుడు చెప్పిన మాట మాత్రం విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. దాంతో ఆ పాఠశాలకు చెందిన చిన్నారులు ప్రతిరోజు కష్టపడి గణితం ప్రాక్టీస్ చేశారు. ఎక్కాలు మళ్లీ మళ్లీ చదువుతూ తప్పులు సరిచేసుకుంటూ చివరికి లక్ష్యాన్ని సాధించారు. అలా మొత్తం 21 మంది విద్యార్థులు 16వ ఎక్కాన్ని పూర్తిగా నేర్చుకున్నారు. వారి కృషిని చూసి ఆనందించిన ఆ ఉపాధ్యాయుడు వారికిచ్చిన బహుమతి మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ 21 మంది చిన్నారులను ఆయన విమానంలో ప్రయాణం చేయించాడు. జీవితంలో ఎప్పుడూ విమానం దగ్గరికి కూడా వెళ్ళని ఆ పిల్లలు మొదటిసారి ఎయిర్పోర్ట్ కు వెళ్ళినప్పుడు వారి ఆనందానికి అవధులు లేకపోయాయి. విమానాశ్రయంలో భద్రతా తనిఖీలు ఎలా ఉంటాయో, బోర్డింగ్ ఎలా చేస్తారో, విమానం ఎలా ఎక్కాలో అన్ని మొదటిసారి అనుభవించారు. తర్వాత విమానం ఆకాశంలోకి ఎగిరిన క్షణంలో వారి కళ్లల్లో కనిపించిన ఆనందం మాటల్లో చెప్పలేనిదే. ఆకాశంలో మేఘాల మధ్య ప్రయాణిస్తూ కింద కనిపించే నగరాలను చూస్తూ చిన్నారులు ఆనందంతో మురిసిపోయారు. వారి జీవితంలో ఇది ఒక చిన్న ప్రయాణం మాత్రమే కావచ్చు, కానీ ఆ అనుభవం మాత్రం వారి కలలను మరింత పెద్దవిగా మార్చింది. ఈ కార్యక్రమం వెనుక ఉన్న అసలు ఉద్దేశం కూడా చాలా గొప్పదే. పిల్లల్లో గణితంపై ఆసక్తి పెంచడం, అలాగే మీరు జీవితంలో పెద్ద స్థాయికి చేరుకోవచ్చు అనే నమ్మకం కల్పించడం. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆ ఉపాధ్యాయుడి ఆలోచనను చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు. గవర్నమెంట్ టీచర్ అంటే ఆహా బిందాస్ జాబ్రా అని చాలా వరకు అందరూ అంటూనే ఉంటారు. ఎందుకంటే ప్రైవేటు పాఠశాలల్లో లాగా వారికి టార్గెట్స్ ఉండవు, బయట నుంచి అడ్మిషన్స్ తీసుకురావాలి అన్న ప్రెషర్ ఉండదు. సమయానికి వచ్చి పాఠాలు చెప్పిపోతే సరిపోతుంది. అయితే కొంతమంది ఉపాధ్యాయులు మాత్రం పిల్లలు ఉన్నత స్థాయికి ఎదగాలని వారి సాయశక్తిలా కృషి చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఉపాధ్యాయుడు మాత్రం పిల్లలకు చదువు మీద ఇంట్రెస్ట్ రావాలి అని, పెద్ద కలలు కనాలి అని ఏకంగా వారికి విమానం ఎక్కించాడు. దీనికి సంబంధించి ఇప్పుడు పూర్తి వివరాల్లోకి వెళ్దాం. ఒక మంచి గురువు ఒక చిన్న ఆలోచనతో విద్యార్థుల జీవితంలో ఎంత పెద్ద మార్పు తీసుకురాగలడో చూపించిన సంఘటన ఇది. తమిళనాడులోని తెన్సాకి జిల్లాలో ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు దేశమంతా ప్రశంసలు అందుకుంటుంది. సాధారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే చాలా మంది పిల్లలకు పెద్ద కలలు కనటం కూడా కష్టమే. కానీ ఆ పాఠశాల ఉపాధ్యాయుడు మాత్రం తన విద్యార్థులు పెద్దగా ఆలోచించాలని, పెద్ద కలలు కనాలని కోరుకున్నాడు. అందుకే ఆయన ఒక వినూత్న ఛాలెంజ్ పెట్టాడు. ఎవరైతే 16వ ఎక్కం పూర్తిగా నేర్చుకుంటారో వారికి ఒక ప్రత్యేక బహుమతి ఉంటుంది అని ముందుగానే చెప్పాడు. మొదట్లో అది ఏ బహుమతి అన్నది ఎవ్వరికీ తెలియదు. కానీ ఉపాధ్యాయుడు చెప్పిన మాట మాత్రం విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. దాంతో ఆ పాఠశాలకు చెందిన చిన్నారులు ప్రతిరోజు కష్టపడి గణితం ప్రాక్టీస్ చేశారు. ఎక్కాలు మళ్లీ మళ్లీ చదువుతూ తప్పులు సరిచేసుకుంటూ చివరికి లక్ష్యాన్ని సాధించారు. అలా మొత్తం 21 మంది విద్యార్థులు 16వ ఎక్కాన్ని పూర్తిగా నేర్చుకున్నారు. వారి కృషిని చూసి ఆనందించిన ఆ ఉపాధ్యాయుడు వారికిచ్చిన బహుమతి మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ 21 మంది చిన్నారులను ఆయన విమానంలో ప్రయాణం చేయించాడు. జీవితంలో ఎప్పుడూ విమానం దగ్గరికి కూడా వెళ్ళని ఆ పిల్లలు మొదటిసారి ఎయిర్పోర్ట్ కు వెళ్ళినప్పుడు వారి ఆనందానికి అవధులు లేకపోయాయి. విమానాశ్రయంలో భద్రతా తనిఖీలు ఎలా ఉంటాయో, బోర్డింగ్ ఎలా చేస్తారో, విమానం ఎలా ఎక్కాలో అన్ని మొదటిసారి అనుభవించారు. తర్వాత విమానం ఆకాశంలోకి ఎగిరిన క్షణంలో వారి కళ్లల్లో కనిపించిన ఆనందం మాటల్లో చెప్పలేనిదే. ఆకాశంలో మేఘాల మధ్య ప్రయాణిస్తూ కింద కనిపించే నగరాలను చూస్తూ
చిన్నారులు ఆనందంతో మురిసిపోయారు. వారి జీవితంలో ఇది ఒక చిన్న ప్రయాణం మాత్రమే కావచ్చు, కానీ ఆ అనుభవం మాత్రం వారి కలలను మరింత పెద్దవిగా మార్చింది. ఈ కార్యక్రమం వెనుక ఉన్న అసలు ఉద్దేశం కూడా చాలా గొప్పదే. పిల్లల్లో గణితంపై ఆసక్తి పెంచడం, అలాగే మీరు జీవితంలో పెద్ద స్థాయికి చేరుకోవచ్చు అనే నమ్మకం కల్పించడం. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆ ఉపాధ్యాయుడి ఆలోచనను చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు గవర్నమెంట్ టీచర్ అంటే ఆహా బిందాస్ జాబ్రా అని చాలా వరకు అందరూ అంటూనే ఉంటారు. ఎందుకంటే ప్రైవేటు పాఠశాలల్లో లాగా వారికి టార్గెట్స్ ఉండవు, బయట నుంచి అడ్మిషన్స్ తీసుకురావాలి అన్న ప్రెషర్ ఉండదు. సమయానికి వచ్చి పాఠాలు చెప్పిపోతే సరిపోతుంది. అయితే కొంతమంది ఉపాధ్యాయులు మాత్రం పిల్లలు ఉన్నత స్థాయికి ఎదగాలని వారి సాయశక్తిలా కృషి చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఉపాధ్యాయుడు మాత్రం పిల్లలకు చదువు మీద ఇంట్రెస్ట్ రావాలి అని, పెద్ద కలలు కనాలి అని ఏకంగా వారికి విమానం ఎక్కించాడు. దీనికి సంబంధించి ఇప్పుడు పూర్తి వివరాల్లోకి వెళ్దాం. ఒక మంచి గురువు ఒక చిన్న ఆలోచనతో విద్యార్థుల జీవితంలో ఎంత పెద్ద మార్పు తీసుకురాగలడో చూపించిన సంఘటన ఇది. తమిళనాడులోని తెన్సాకి జిల్లాలో ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు దేశమంతా ప్రశంసలు అందుకుంటుంది. సాధారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే చాలా మంది పిల్లలకు పెద్ద కలలు కనటం కూడా కష్టమే. కానీ ఆ పాఠశాల ఉపాధ్యాయుడు మాత్రం తన విద్యార్థులు పెద్దగా ఆలోచించాలని, పెద్ద కలలు కనాలని కోరుకున్నాడు. అందుకే ఆయన ఒక వినూత్న ఛాలెంజ్ పెట్టాడు. ఎవరైతే 16వ ఎక్కం పూర్తిగా నేర్చుకుంటారో వారికి ఒక ప్రత్యేక బహుమతి ఉంటుంది అని ముందుగానే చెప్పాడు. మొదట్లో అది ఏ బహుమతి అన్నది ఎవ్వరికీ తెలియదు. కానీ ఉపాధ్యాయుడు చెప్పిన మాట మాత్రం విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. దాంతో ఆ పాఠశాలకు చెందిన చిన్నారులు ప్రతిరోజు కష్టపడి గణితం ప్రాక్టీస్ చేశారు. ఎక్కాలు మళ్లీ మళ్లీ చదువుతూ తప్పులు సరిచేసుకుంటూ చివరికి లక్ష్యాన్ని సాధించారు. అలా మొత్తం 21 మంది విద్యార్థులు 16వ ఎక్కాన్ని పూర్తిగా నేర్చుకున్నారు. వారి కృషిని చూసి ఆనందించిన ఆ ఉపాధ్యాయుడు వారికిచ్చిన బహుమతి మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ 21 మంది చిన్నారులను ఆయన విమానంలో ప్రయాణం చేయించాడు. జీవితంలో ఎప్పుడూ విమానం దగ్గరికి కూడా వెళ్ళని ఆ పిల్లలు మొదటిసారి ఎయిర్పోర్ట్ కు వెళ్ళినప్పుడు వారి ఆనందానికి అవధులు లేకపోయాయి. విమానాశ్రయంలో భద్రతా తనిఖీలు ఎలా ఉంటాయో, బోర్డింగ్ ఎలా చేస్తారో, విమానం ఎలా ఎక్కాలో అన్ని మొదటిసారి అనుభవించారు. తర్వాత విమానం ఆకాశంలోకి ఎగిరిన క్షణంలో వారి కళ్లల్లో కనిపించిన ఆనందం మాటల్లో చెప్పలేనిదే. ఆకాశంలో మేఘాల మధ్య ప్రయాణిస్తూ కింద కనిపించే నగరాలను చూస్తూ చిన్నారులు ఆనందంతో మురిసిపోయారు. వారి జీవితంలో ఇది ఒక చిన్న ప్రయాణం మాత్రమే కావచ్చు, కానీ ఆ అనుభవం మాత్రం వారి కలలను మరింత పెద్దవిగా మార్చింది. ఈ కార్యక్రమం వెనుక ఉన్న అసలు ఉద్దేశం కూడా చాలా గొప్పదే. పిల్లల్లో గణితంపై ఆసక్తి పెంచడం, అలాగే మీరు జీవితంలో పెద్ద స్థాయికి చేరుకోవచ్చు అనే నమ్మకం కల్పించడం. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆ ఉపాధ్యాయుడి ఆలోచనను చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.